ఒక్కొక్క వార్త ఇప్పుడు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు ఒకదానికొకటి గందరగోళం పడుతున్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు ఇప్పటిదాకా కాపు కాస్తున్నటువంటి పత్రికలే ఇప్పుడు బీజేపీని వెంటాడే ప్రయత్నం చేస్తున్నట్టున్నాయి. రోడ్డు పనికి 50 లక్షలే అంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే ఒక్కో పని 50 లక్షలకు మించరాదని కేంద్రం పరిమితి విధించింది. ఇప్పటికే అనుమతులు ఇచ్చి పూర్తయిన పనులకు కూడా ఈ నిబంధన వర్తింపు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పనులు పూర్తి చేసిన వాళ్ళలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇలాంటి బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్ల వరకు ఉంటాయని అంచనా. గత ఏడాది 24-25 నవంబర్లో పల్లె పండుగ కార్యక్రమం 1800 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో 4000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణ పనులు చేపట్టారు. వీటిలో కొన్నింటిని పూర్తిగా మరికొన్నింటికి పాక్షికంగా బిల్లులు చెల్లించారు. ఈ పనుల్లో అత్యధిక అంచనా విలువ 50 లక్షల కంటే ఎక్కువ ఉన్నది. దీంతో వాటికి సంబంధించిన ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు FTO పోర్టల్లో తిరస్కరణ గురవుతున్నాయి. రోడ్ల పనుల అంచనా విలువ 50 లక్షల లోపు ఉండేలా తగ్గించి మరోసారి FTO అప్లోడ్ చేసేందుకు వీలుగా రాష్ట్ర డేటాబేస్ అప్లికేషన్ లాగిన్లో ఇప్పటికే అప్లోడ్ చేసిన పనులను రద్దు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం కలెక్టర్ నుంచి వినతులు వస్తున్నాయి. డిలీట్ చేయడం ద్వారా అవే పనుల అంచనాలకు సవరించి మరోసారి అప్లోడ్ చేయనున్నారు. దీనివల్ల మొదటి విడత చెల్లింపు కింద ఖర్చు ఇప్పటికే 30 లక్షలు పొందిన వెండర్లకు మరో 20 లక్షలు వస్తాయి. మొదటి విడత చెల్లింపు కూడా తీసుకొని వెండర్లు 50 లక్షలు పొందొచ్చు. ఈ విధానం ద్వారా తాత్కాలిక ఉపశమనం లభించిన పూర్తి చేసిన మిగతా పనుల బిల్లులు మాట ఏంటని వెండర్లు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు అనకాపల్లి జిల్లాకు చెందిన ఒకరు 1,60,00,000 విలువైన రోడ్డు పని పూర్తి చేశారు. ఆయన మొదటి బిల్లు కింద 14 లక్షలు వచ్చింది. మరో 1.46 కోట్లు రావాలి. ఒక్కో రోడ్డు పని 50 లక్షలు పరిమితం చేయడం వల్ల ఇంకా 36 లక్షలే రాబోతుంది. మిగతా 1.10 కోట్ల చెల్లింపులు ఎలా చేస్తారన్నదే ప్రశ్న. ఏడాది చేసిన మెటీరియల్ పనులకు తాజా నిర్ణయించి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బిల్లు చెల్లింపుల్లో తలెత్తిన సమస్యలను రాష్ట్ర అధికారులు ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం, డిప్యూటీ సీఎం ద్వారా కేంద్రానికి లేఖ పంపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావంతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో పల్లె పండుగ 2.0 మెటీరియల్ నిధులతో చేపట్టే పనుల అంచనా విలువ 50 లక్షల లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అట్లాంటి వాటికి కలెక్టర్లు అనుమతిస్తారు.